Welcome to Playfulness! ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక వృద్ధుడు తన కొడుకు, కోడలు, మనవడితో కలిసి జీవించేవాడు. ఆయన వయస్సు పెరిగే కొద్దీ చేతులు కంపించేవి. భోజనం చేస్తూ పదే పదే ఆహారం చిందించేవాడు. ఒక సాయంకాలం అతను భోజన సమయంలో పాత్రను కిందేశాడు. కొడుకు చిరాకుగా అన్నాడు, నాన్నా, మేము మిమ్మల్ని ప్రేమిస్తాం, కాని ఇకమీదట మీరు వేరుగా కూర్చొని తినాలి. మీకు కుర్చీ కిటికీ పక్కన వేస్తాం. రేపు రోజు మనవడు చిన్న చిన్న పొట్టత్రెట్లు కత్తిరిస్తూ ఏదో తయారు చేస్తున్నాడు. తండ్రి నవ్వుతూ అడిగాడు, ఏంటి బాబూ, ఏమి తయారు చేస్తున్నావు? పిల్లాడు అమాయకంగా అన్నాడు, నాన్నా, మీకు చిన్న గాలికుర్చీ చేస్తున్నా, మీరు పెద్దవారవుతున్నప్పుడు కదా. ఆ మాట వినగానే అంతా శాంతిగా మారిపోయింది. ఆ రాత్రి వృద్ధుడిని తిరిగి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చోబెట్టారు. ఎవరి ఏమీ అనలేదు. కాని ఆ కుర్చీలో ప్రేమ, గౌరవం, సంబంధం తిరిగి నిలబడింది. ఇలాంటి మరి కొత్త కథలను వినాలా అంటే మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.